అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథంగా కనిపించబోతున్నాడని, అందులో బన్నీ ఓ బ్రాహ్మణ యువకుడి పాత్రలో తెరపై సందడి చేస్తాడని తెలియగానే అది ఖచ్చితంగా అదుర్స్ కి కాపీనే అనుకున్నారంతా. అదుర్స్ లో ఎన్టీఆర్ కూడా బ్రాహ్మణ యువకుడిగా నటించాడు. డీజేకి అదుర్స్ కి ఒకే ఒక తేడా, అదేంటంటే డీజేలో బన్నీ సింగిలే, అదుర్స్ లో డబుల్ రోల్. అది తప్ప కథా కథనాల్లో పెద్దగా తేడా లేదని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఇప్పుడు మరో హాటెస్ట్ న్యూస్ బయటకొచ్చింది. డీజే కాపీ కొట్టింది అదుర్స్ సినిమాని కాదట, అర్జున్ నటించిన జెంటిల్‌మ్యాన్ సినిమా అట. అర్జున్ శంకర్ కాంబోలో వచ్చిన జెంటిల్‌మ్యాన్ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది, సంచలన విజయం సాధించింది. ఆ సినిమాని హిందీలో చిరంజీవి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. డీజే కథకు జెంటిల్‌మ్యాన్ కథకు లింకులున్నాయట. ఈ రెండు సినిమాల్లోనూ హీరో బ్రాహ్మణుడే. పల్లెటూరులో బ్రాహ్మణుడిగా సాంప్రదాయబద్ధంగా అందరికంటికి మంచివాళ్ల కనిపిస్తూ అప్పుడప్పుడు పట్నం వెళ్లి దొంగతనాలు చేసి వస్తుంటాడు. ఆ సంపద కాలేజీలు కట్టించడానికి కేటాయిస్తాడు. డీజేలో కూడా సరిగ్గా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయని టాక్ బలంగా వినిపిస్తుంది. సో బన్నీ కాపీ కొట్టింది అదుర్సుని కాదన్నమాట, జెంటిల్‌మ్యాన్ ని అన్నమాట. మరి ఈ కాపీ పేస్ట్ వల్ల ఎలాంటి ఫలితాలు సాధిస్తాడో చూడాలి. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.